హాయ్ అండి, అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మనల్ సప్తమ టేస్ట్ ఫుడ్ ఛానల్ వచ్చేసి పచ్చిమిర్చితోటి వెరైటీ డిష్ అనేది చేసుకుందాము. దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ చూసిన వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకు అంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పచ్చిమిర్చితోటి రెసిపీ చేసుకుందాం. పచ్చిమిర్చితో ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి, ఏంటి పచ్చిమిర్చి కారం అని అనుకుంటున్నారా? ఇలా చేసి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలాగా వీటిని ఏంటంటే చిన్న లైట్గా అట్లా గీరేసి వేపేసుకున్నాం. తర్వాత ఎండు కొబ్బరి, అంటే ఎండు కొబ్బరి పౌడర్ అనమాట, జీలకర్ర, సాల్ట్, తర్వాత వేపుకోవడానికి ఆయిల్. సింపుల్గా ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చిమిర్చిని అన్నిటిని ఇలాగా గీరేసుకొని వచ్చేద్దాం. పచ్చిమిర్చిని కూడా ఏంటంటే ఇలాగా మొత్తం కాదు కానీ ఇలా కొంచెం లైట్గా ఇలాగా గీరేసుకొని వచ్చేద్దాం. మొత్తం అన్ని మిర్చిని ఇలానే చేసేద్దాం. చేసిన తర్వాత ఏంటంటే ఎండు కొబ్బరి ఉంది కదా, డ్రై కోకోనట్ పౌడరు ప్లస్ జీలకర్ర, సాల్ట్, ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం. సరే కదా, మిర్చి అన్నిటిని ఇలాగా గీరేసుకొని వాటర్లో వేసుకున్నాము. తర్వాత అలానే డ్రై కోకోనట్ పౌడర్, జీలకర్ర, సాల్ట్ మూడు కలిపి ఇలాగా మిక్సీ పట్టుకున్నాం. తర్వాత ఇది వేపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అనేది కూడా పిండేద్దాము. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసేద్దాం. ఇది ఆయిల్ ఎక్కువ అనుకోకండి, ఇది ఏంటంటే మిర్చిని అన్నిటిని వేపాలి కదా, అందుకని మాత్రం పడుతుంది అనమాట. ఇలాగా మనం చేసి పెట్టేసామనుకోండి, పచ్చిమిర్చితోటి ఇలా చేస్తారా అన్నది కూడా వస్తుంది అనమాట డౌట్. అంత టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మిర్చి ఉన్నాయి కదా, ఇందులోకి వేసేద్దాం. ఇలా ఏంటంటే క్యాప్ పెట్టేసి వేసేసుకుందాం. ఇంకోటి ఏంటంటే మనం మిడిల్లో ఇట్లా మిక్స్ చేసుకుంటూ వేపేసుకుందాము. క్యాప్ తీసి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఈవెన్గా ఫ్రై అయిపోవాలి. ఇలాగ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేపేసుకుందాం.
చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో పచ్చిమిర్చితోటి వెరైటీ డిష్ రెడీ అయిపోయిందనమాట. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్లో పెట్టండి.